మేడం చాలామంది పెళ్ళైన అబ్బాయిలు ఫేస్ చేసే ఒక ప్రాబ్లం మేడం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్సా, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి వాల్యూ లేదా, పెళ్ళి కాగానే నాకు హస్బెండ్ ఉంటే చాలు, విడిపోదాం, మనం బయటికి వెళ్ళిపోదాం అంటారు. అదే వీళ్ళ పేరెంట్స్ మాత్రం కలిసి ఉండాలి, వీళ్ళ పేరెంట్స్ మాత్రం విడిపోవాలని అంటారు మేడం. సో యూజువల్లీ ఏదైతే అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటాయో ఆర్ ఎల్స్ మేబీ లవ్ మ్యారేజెస్ కూడా, వాళ్ళ పేరెంట్స్ని, ఎవరైతే అబ్బాయి పేరెంట్స్ని కానీ అమ్మాయి పేరెంట్స్ని కానీ, యువతల వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా, దే షుడ్ డెఫినెట్లీ మనం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది, వీళ్ళ పట్ల మనము ప్రేమ, రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ ఇవన్నీ చూపియాలి. ఆ ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయకుండా దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ ఇన్ టు దట్ రిలేషన్షిప్. ఆ పెళ్లి చేసుకోవడంలో అర్థమే లేదు. సో అంత బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళే డెఫినెట్గా పెళ్లి చేసుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో వీళ్ళకి ఏదైతే ఈగో క్లాషెస్ ఉంటాయో మెయిన్లీ దీని వల్లనే వస్తున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ మీ పేరెంట్స్ మీతో ఉండద్దు, మన ఇద్దరం సెపరేట్గా ఉండాలి అని ఒకవేళ ఇంటికి వచ్చిన కోడలు హస్బెండ్తో ఆ మాట అంటే అది క్రూయల్టీ అండి. అవును మేడం, చాలా మంది సఫర్ అవుతున్నారు. క్రూయల్టీ, డెఫినెట్లీ దట్స్ ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్. ఓకే, అలా అని మరి నేను కూడా పేరెంట్స్ని వదిలేసి వచ్చాను కదా అని ఆ అమ్మాయి అంటుందేమో. ఓకే, దట్ డజంట్ మీన్ ఈ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, పేరెంట్స్ని కలవద్దు అని చెప్పడం కాదు. ఒకవేళ వాళ్ళు ఇద్దరు నిజంగా సెపరేట్గా ఉండాలి అని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో బయటికి వెళ్ళి ఉంటే దట్స్ వెల్ అండ్ గుడ్. అంతేగాని పేరెంట్స్ నుంచి విడదీయాలి అని టార్చర్ పెట్టి, నేను అలా అయితేనే ఇంట్లో ఉంటాను లేకపోతే మా ఇంటికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయే కేసులు చాలా ఉన్నాయి, చాలా చూస్తున్నాము. డెఫినెట్లీ దట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అండి. అది అసలు కరెక్ట్ రీజన్ కాదు. ఓకే.